ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో తుపాకులతోనో, సైన్యంతోనో మాత్రమే జరగట్లేదు ఇదివరకులాగా. అంతకంటే శక్తివంతమైన ఆర్థిక, సాంకేతిక యుద్ధాలు తెర వెనుక నడుస్తూనే ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగానే భారతదేశం అలాగే అమెరికాల మధ్య $5 ట్రిలియన్ మార్కెట్ చుట్టూ ఒక పెద్ద డిజిటల్ పోరాటం అనేది నడుస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ సొంత రాజకీయ కారణాల వల్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి వీసా మరియు మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వైపు చూసి తట్టుకోలేని పరిస్థితి ఉంది మన ఎకానమీ చూసి. సాంకేతికంగా ఏమాత్రం వెనకబడి లేని ఒక అగ్రరాజ్యం ఒకప్పుడు పెద్ద దేశంగా భావించినటువంటి భారత్ చేతిలో ఇంత పెద్ద దెబ్బ తింటుంది అని ఎవ్వరూ కూడా ఊహించని పరిస్థితుంది. అందుకే వ్యాపార ఒప్పందాల విషయంలో ఈరోజు భారతదేశం అమెరికా ముందు అసలు ఏమాత్రం కూడా తగ్గకుండా రెచ్చిపోతుంది భారత్. అమెరికా 100% పన్నులు విధిస్తామని బెదిరించిన భారత్ కూడా అదే స్థాయిలో బదిలించేటువంటి మొండి ధైర్యాన్ని తెచ్చుకోగలిగింది ఈరోజు. అమెరికా భారత్ మధ్య డిజిటల్ విప్లవం తీసుకొచ్చినటువంటి మార్పు అబ్జర్వ్ చేస్తే గడిచిన 10 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించినటువంటి అతిపెద్ద విజయం ఏంటంటే డిజిటల్ ఇండియాగా మారడం. ఒకప్పుడు అంటే 2016 కంటే ముందు పరిస్థితులు చూసుకుంటే సాధారణ ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు అందరూ వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది బయట పేమెంట్స్కి. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి డిజిటల్ లావాదేవీల్లో 90% పైగా ఈ రెండు కంపెనీలదే ఏకాధిపత్యం నడుస్తూ ఉండేది ఎప్పుడు చూసినా కూడా. బ్యాంకింగ్ వ్యవస్థలో వీటికి వచ్చేటువంటి లాభాల వాటా ఏకంగా 50% పైగా ఉండేది. ఒక వినియోగదారుడు ఏదైనా ఒక దుకాణంలో కార్డు వాడితే ఆ డబ్బులు దుకాణదారుల బ్యాంక్ ఖాతాకి చేరడానికి మధ్యలో ఈ కంపెనీలు మధ్యవర్తులుగా ఉంటూ భారీగా కమిషన్లు అనేవి వసూలు చేస్తూ ఉండేవి. చిన్న చిన్న దుకాణాల్లో కూడా కార్డు వాడాలంటే 2% ఎక్స్ట్రా సెస్ అనేది కస్టమర్లే భరిస్తూ ఉండేవారు. కానీ 2016లో యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఈ పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది వ్యవహారం అంతా కూడా. స్టార్టింగ్లో ఈ కొత్త వ్యవస్థని అమెరికా కంపెనీలు చాలా తేలిగ్గా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి నోట్ల రద్దు భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలను నెమ్మదిగా మార్చేసాయని చెప్పుకోవాలి. నగదు వాడకాన్ని విపరీతంగా తగ్గించి నకిలీ లోట్లని అరికట్టేందుకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల దేశ ప్రజలు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల వైపు చూశారు అని చెప్తారు. వీసా లేదా మాస్టర్ కార్డు వాడితే అదనపు ఫీజులు పడేటువంటి చోట యూపీఐ ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా పూర్తిగా ఉచితంగా లావాదేవీలు చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి లభించింది. దీంతో భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఊహించినటువంటి స్థాయికి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి నెల మన దేశంలో 20 బిలియన్ల లావాదేవీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కటిక పేదరికంలో ఉన్నవారు, చదువురాని వారు కూడా కేవలం ఒక మొబైల్ ఫోన్ మరియు క్యూఆర్ కోడ్ ఉంటే చాలు అన్నట్టుగా వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఆటో డ్రైవర్స్ కావచ్చు, రిక్షా పుల్లర్స్ కావచ్చు, కార్మికులు, కూరగాయలు అమ్మేవారి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఫోన్ ద్వారానే డబ్బులు పంపడం అనేది చాలా ఈజీగా అలవాటు చేసుకోగలిగారు ఈ 10 ఏళ్లలో. ఈ రెవల్యూషన్ వల్ల వీసా మరియు మాస్టర్ కార్డ్ కంపెనీల యొక్క వ్యాపారం ఏకంగా 80% వరకు పడిపోయింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా మహమ్మారి సమయంలో నోట్లని లేదా ఏటీఎంలను తాకడానికి భయపడినటువంటి జనం పూర్తిగా మొబైల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉండడంతో ఈ అమెరికా కంపెనీల యొక్క మోనోపోలీ కంప్లీట్గా దెబ్బతినింది.